హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను మీతోని. నేను వచ్చేసి సెకండ్ వీకే చేసుకున్నాను అనమాట. బట్ డిలే అయితే అయింది చాలా, బికాస్ నా హెల్త్ అసలు బాగాలేదు. అందుకని వాయిస్ రావట్లేదు, అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వడానికి లేట్ అయింది. ఇప్పుడు కూడా ఏం తగ్గలేదు, బట్ స్టిల్ లేట్ అయిపోతుంది అనేసి పెట్టేస్తున్నాను. అండ్ మార్నింగ్ లేవగానే మంచిగా నీట్గా బయటంతా కడిగేసుకొని ముగ్గు అయితే పెట్టేసిన. నార్మల్గా ముగ్గు పెడితే రొటీన్ ఉంటుంది కాబట్టి జాజు పెట్టి దానిపైన ముగ్గు అయితే వేసిన అనమాట. సో గడపలన్నీ క్లీన్ చేసుకొని మంచిగా ముగ్గు అయితే పెట్టేసుకున్నా. ఇంకా దేవుడికి అమ్మవారికి అయితే అలంకరణ ముందు రోజు నైటే అంతా ప్రిపేర్ చేసేసుకున్నా. లైక్ వెనకాల డెకోర్ కానీ శారీ డ్రైపింగ్ కానీ అమ్మవారికి అదంతా నైటే పెట్టేసుకున్నాను అనమాట. అండ్ అదైతే అంతా షూట్ అయితే చేయలేదు, బికాస్ నేను ఒక్కదాన్ని చేసుకున్నా కాబట్టి నాకు షూట్ చేయడానికి ఎవరు లేకుండే. నా ట్రైపాడ్ ఖరాబ్ అయిపోయింది, అందుకని షూట్ అయితే చేయలేదు. మళ్ళీ లేట్ నైట్ కూడా అయిపోయింది అనమాట. ఇంకా రోజు మార్నింగే లేచి పూజకు కావాల్సినవన్నీ తెచ్చుకొని ఇంకా అన్నీ అక్కడ సర్దేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే వన్స్ మనం పూజ స్టార్ట్ చేసిన తర్వాత లేవద్దు అని అంటారు కదా పెద్దవాళ్ళు. సో ఇంకా మళ్ళీ వాళ్ళని అందరు ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి అది తీసుకురా ఇది తీసుకురా అంటే మన ఇంట్లో మనకే ఎక్కువ తెలిసి ఉంటాయి కదా వాళ్ళకంటే. సో అది తీసుకురా ఇది తీసుకురా అని అంటే అది దొరకకపోతే ఎందుకు హడావిడి అయిపోతుంది అనేసి ముందే అన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని ఏమేమి కావాలి ఏంటి అనేసి అన్నీ ముందే సర్దేసుకున్నాను అనమాట అక్కడ నాకు కావాల్సినవి. సో వెనకాల చూస్తున్నారు కదా మా అక్క అండ్ మా అత్తమ్మ వచ్చేసి వంటలు చేస్తున్నారనమాట. అండ్ మా మమ్మీ వచ్చేసి ప్రసాదాలు చేస్తున్నారు. ఇంకా నేనైతే పూజకి రెడీ అయిపోతున్నా అనమాట, అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నా. సో ఈ వరలక్ష్మి వ్రతం వచ్చేసి నేను ఫస్ట్ టైం చేసుకుంటున్నా. ఇదే ఫస్ట్ టైం అనమాట నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను చేసుకోవడము. అండ్ మా ఫ్యామిలీ సైడ్ కూడా ఎవరు చేసుకోరు ఇట్లాంటి వ్రతము. మా తోటి కోడలు వచ్చి లక్ష్మీ పూజ చేసుకుంటుంది అనమాట. అండ్ నేనే ఫస్ట్ టైం అట్లా చేసుకుంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన. ఇంకా మనమే తెచ్చి చదివేసుకుంటే అయిపోతుంది కదా, చాలామంది ఇప్పుడు అట్లనే చేస్తున్నారు కదా అని బుక్ తీసుకొచ్చి చదువుతున్నా. అదైతే అసలు దాంట్లో నాకు ఒక్కటి కూడా ప్రొనౌన్సింగే అసలు ఎంత కష్టంగా ఉందో అసలు. అంటే నాలాగా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు దీని గురించి ఇంకా ఎవరికి ఏం తెలియదు అన్న వాళ్ళకి అయితే నేను చెప్తున్నాను అనమాట. మనకి ఇదంతా కష్టంగా ఉంది, అదంతా మనం చదవలేము. చదువు రాని వాళ్ళు ఉంటారు, కొంతమందికి తెలుగు రాని వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడైతే చాలా టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి అన్ని మంత్రాలు మొత్తం పూజతో సహా అన్నీ యూట్యూబ్లోనే ఉంటున్నారనమాట. వాళ్ళే పూజ మొత్తం కంప్లీట్ ప్రొసీజర్ అంతా చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారో మనం అది వేస్తే సరిపోతుంది. సో నాలాగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఇది యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్ని రమ్మని అనమాట, అది నాకు రావట్లేదు అనేసి. ఆయన వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి పూజ చేసుకున్నాము. నార్మల్గా గణపతి పూజ వరకు అయితే నేను చేసేసిన, తర్వాత ప్రొసీజర్ అంతా ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి చేసుకున్నాం అనమాట. అండ్ ఆ రోజు కూడా ఎంత మంచిగా అనిపిస్తుందో, రోడ్ మొత్తం ముత్తైదులే ఉంటారనమాట. వాయినాలు తీసుకోవడానికి వెళ్తూ ఉంటారు కదా ఇంట్లోకి, పిలిచిన వాళ్ళ ఇంటికి అట్లా. అండ్ నేను కూడా ఆ రోజు మార్నింగే లేచిన తర్వాత ఫస్ట్ వాయినం మా మమ్మీ దగ్గర తీసుకొని వచ్చిన అనమాట. ఎవ్రీ ఇయర్ మా మమ్మీ ఫస్ట్ నాకు ఇచ్చిన తర్వాతనే వాయినం స్టార్ట్ చేస్తుంది అనమాట అట్లా. అండ్ నేను కూడా మా పాపకి ఇచ్చిన తర్వాతనే స్టార్ట్ చేయాలని నేను కూడా అట్లనే అనుకున్నా. చాలామంది అట్లనే చేస్తారు, ఇంట్లో పాపకి ఎవరు పిల్లలు ఆడపిల్లలు ఉంటే వాళ్ళకే ఇస్తారనమాట. సో అట్లయితే డే స్టార్ట్ అయింది నాది. ఇంకా మంచిగా డే మొత్తం మంచిగా గడిచింది పూజలతో. అండ్ వరలక్ష్మి వ్రతం ఎవరైతే ఫస్ట్ టైం చేస్తారో వాళ్ళకైతే చాలా అంటే చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. అసలు పూజ ఏం చేయాలి, దేనికి పూజ చేయాలి, ఫోటోకి చేయాలా లేకపోతే కలుషంకి చేయాలా, విగ్రహానికి చేయాలా అనేసి చాలా డౌట్స్ ఉంటాయి. అండ్ కలుషం పెట్టుకోవాలా వద్దా అనే డౌట్స్ కూడా చాలా ఉంటాయి. ఒకవేళ ఇంతవరకు వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరు పెట్టుకోలేదు అని అంటే
వాళ్ళ ఇష్టం, వాళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. దీనికి వచ్చేసి వంతెన అట్లేం ఉండదు అనమాట. ఫ్యామిలీలో ఇంతకుముందు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు అనేసి అయితే ఈ వ్రతానికి అట్లా ఏమి ఉండవు అనమాట. వాళ్ళ ఇష్టం, పెట్టుకోవాలనుకుంటే ఎవ్రీ ఇయర్ పెట్టుకోవచ్చు, లేదు అని అనుకుంటే నార్మల్గా ఒక ఫోటోకి పూజ చేసినా సరిపోతుంది, లేకపోతే చిన్నది అమ్మవారిది బ్రాస్ది విగ్రహం తీసుకొచ్చి దానికి పూజ చేసినా సరిపోతుంది అనమాట. అండ్ అక్కడ శారీ డ్రేపింగ్తో అమ్మవారిని చేసేది తొట్టి షో పర్పస్ మాత్రమే, ఎందుకంటే అట్లా చేస్తే మంచిగా అనిపిస్తుంది అనమాట. అమ్మవారు వచ్చి అక్కడ కూర్చున్నట్టుగా మనకి అనిపిస్తుంది, అందుకని అది చేస్తామన్నమాట. అండ్ వెనకాల బ్యాక్ డ్రాప్ అదంతా కంపల్సరీగా చెయ్యాలా అని అంటే మన ఇష్టం, అది మనం చేసుకుంటే మంచిగా ఉంటుంది, చేసుకోకపోతే కూడా పర్వాలేదు. క్రియేటివిటీ ఉన్న వాళ్ళైతే మంచిగా చేసుకుంటారు, లేదు అని అంటే నార్మల్గా పువ్వులు పెట్టేసుకొని అక్కడ ఒక ఫోటో పెట్టుకొని నార్మల్గా పూజ చేసినా సరిపోతుంది అన్నమాట. ఎవరిష్టం వాళ్ళదండి, ఎట్లా చేసుకున్నా దేవత అనుగ్రహం అనేది భక్తితో చేస్తే ఎట్లనైనా వస్తుంది. అమ్మవారికి వాయినం కిందకి మనం ఒక బ్లౌజ్ పీస్ ప్లస్ గాజులు, కాటుక, ముత్తైదుకి కావాల్సినవి ఉంటాయి కదండి, అవన్నీ మనము పెట్టాలన్నమాట అమ్మవారి దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక శారీ పెట్టుకోవాలన్నమాట. కొత్త బట్టలు ఏమన్నా ఉంటే పెట్టుకోవచ్చు మనం కూడా. దాని తర్వాత గాజులు, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, వాయనానికి ఇవ్వాల్సినవన్నీ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చాలామంది రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు. రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనేసి ఏమైతే రూల్ అయితే లేదు, మన ఇష్టం, అది మన స్తోమతకి సంబంధించి మన ఇష్టము. ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదు అన్నప్పుడు ఆకు, వక్క, ఖర్జూర పండు ఇవి ఇస్తే సరిపోతుంది అన్నమాట. మెయిన్గా ఉండాల్సిందైతే ఇవే. అండ్ నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్స్ అంటారా, అది మీ బడ్జెట్, మీ ఇష్టము. అండ్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు కూడా ఏం తెలియదు, నేను కూడా ఇట్లనే యూట్యూబ్ ఛానల్స్ చాలా చూసి విని నేర్చుకొని చేసుకున్నాను అనమాట. నాలాగానే చాలామంది ఉంటారు కాబట్టి నేను కొంచెం అంత డీటెయిల్డ్గా వెళ్ళకపోయినా మినిమం బేసిక్ నాలెడ్జ్ అన్నా ఇద్దాము అనేసి చెప్తున్నాను అనమాట. అండ్ వరలక్ష్మి వ్రతంలో మెయిన్గా ఇంపార్టెంట్ వచ్చేసి తోరణం అనమాట. ఆ తోరణము అమ్మవారికి ఒకటి చేసుకోవాలి, మనం ఒకటి చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు ఒక పువ్వు పెట్టుకొని 5 ముడులను వేసుకోవచ్చు, లేదా 5 పువ్వులు పెట్టుకొని 5 ముడులను వేసుకోవచ్చు. బేసిక్గా ఏంటంటే 5 వరుసల దారం అన్నా, 7 వరుసల దారం అన్నా, 9 వరుసల దారం అన్నా తీసుకొని 5 పువ్వులు అట్లా 7, 9 అట్లా తీసుకోవాలన్నమాట. ముడులు కూడా అట్లనే వేసుకోవాలి. సో అమ్మవారికి ఒకటి, మనకొకటి అన్నట్టుగా చేసుకోవాలి. వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తే ఇవ్వచ్చు. ఇంకా అక్కడైతే హారతి అయితే ఇచ్చేస్తున్నా అనమాట. ఇంకా అక్కడ సాంగ్ నేనే పాడుతున్నా, ఎడిటింగ్లో తీసేసిన అనుకోండి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఫుల్ వాయిసెస్ వస్తున్నాయి. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి మంచిగా 4 days హాలిడేస్ వచ్చినాయి. ఇంకా అసలు అల్లరి మొదలుపెట్టిందంటే 4 రోజుల వరకు ఆపలేదు. మస్తు దారుణంగా సతాయించిందండి రాక్షసులు అసలు. అసలు పూజ చేసుకునేటప్పుడైతే ఎంత టార్చర్ చేసారో అసలు. పిల్లలు నార్మల్గా అల్లరి చేస్తారు, కానీ ఇంకేదైనా చేసుకుందాము, ఆ రోజు ఇంపార్టెంట్ డే అన్నప్పుడు ఇంకెక్కువ సతాయిస్తారు పిల్లలు. ఏంటో నాకు అర్థమే కాదు.
ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా 1 బై 1 అందరు వచ్చి అక్కడ మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకుంటారు అనమాట. పసుపు కుంకుమ అక్షంతలు వేసి అందరైతే నమస్కారం చేసేసుకుంటున్నారు. అండ్ నా వ్రతం అయిపోయిన తర్వాత మార్నింగ్ మా మమ్మీ దగ్గర తీసుకున్నా కదా, వ్రతం అయిపోయిన తర్వాత కూడా ఇంకా నెక్స్ట్ వాయనాలకి వెళ్తూనే ఉన్నాండి రాత్రి వరకు. ఇంకా రోజు మొత్తం అదే పని, మన ఇంటికి రావడం, వాయనాలకి మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడము. మంచిగా అనిపిస్తుంది ఆ రోజు, సందడిగా భలే అనిపిస్తుంది కదా లేడీస్ అందరికీ ఆ రోజు. సో మీరందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు, ఎంతమంది వాయనాలు ఇచ్చిండ్రు, ఎంతమంది వాయనాలు తీసుకున్నారు? సో ఇంక పిల్లలు కూడా అందరూ మంచిగా మొక్కేసుకున్నారు. నెక్స్ట్ అయితే ఇంకా నేను వాయనాలు స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత అందరు జాబ్స్కి వెళ్తారు కదా నార్మల్గా, ఇంకా వచ్చిన తర్వాత ఇద్దాము వాళ్ళకి కూడా అనేసి ఇంకా సాయంత్రం వరకు వెయిట్ చేసిన అనమాట. సో నా వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందండి, అమ్మవారు ఎలా ఉన్నారు, డెకోర్ బాగుందా, సింపుల్గా అట్లా చేసేసిన ఎలా ఉంది అనేది నాకు లైక్ చేసి చెప్పండి అన్నమాట. లేదా కామెంట్ కూడా చేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. సో ఇదే అండి నా వరలక్ష్మి వ్రతం. చాలా బాగా అనిపించింది ఆ రోజు మాత్రము చేసుకున్నాక. చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంది ఆ రోజు, ఇల్లంతా మంచిగా అనిపించింది. అమ్మవారు కూడా అసలు ఎంత కళగా ఉండేనో ఆ ఫేస్ కూడా. అంటే షాప్స్కి వెళ్ళిన తర్వాత మనకి చాలా ఫేసెస్ ఉంటాయి కదా, వాళ్ళు చూపిస్తారు కదా, దాంట్లో ఫస్ట్ అట్రాక్ట్ మనకు అయ్యే ఫేసే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట. చాలా ఫేసెస్ ఉంటాయి, దాంట్లో నాకు ఈ ఫేస్ వచ్చేసి నాకు చాలా మంచిగా అనిపించింది. చూడగానే పిలిచినట్టుగా అట్లా అనిపిస్తుంది కదా, సో అట్లనే అనిపించింది. మంచిగా ఉంది, అమ్మవారు అయితే చాలా బాగా కుదిరింది. సో ఇక్కడ వచ్చేసి నేను మా అక్క వచ్చేసి ట్విన్నింగ్ చేసినాం అనమాట శారీస్. సో ఆ శారీస్ కూడా చాలామంది బాగుంది అని అన్నారు. సో ఆ శారీ కాస్ట్ ఎంత అయి ఉంటుంది గెస్ చేయండి. శారీస్ అయితే కలర్ బాగుంది అని అన్నారు చాలామంది. సో మా శారీస్ కూడా ఎలా ఉన్నాయి డు కమెంట్. అండ్ ఇక్కడైతే ఇంకా నార్మల్గా అందరూ పసుపు కుంకుమ వేసేసి అమ్మవారికి మొక్కేస్తున్నారనమాట. ఇంకా మా రుద్దుబాబు కూడా వచ్చి అక్కడ దేవుడి దగ్గర మొక్కేస్తున్నాడు. సో చూడండి. సో ఇంకా 1 బై 1 అందరికైతే నేను ఇంకా కాళ్ళకైతే పసుపు పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ పసుపు పెట్టేసినాం అనుకోండి మంచిగా నీట్గా కూర్చోవడానికి వస్తుంది. కూర్చున్న తర్వాత అందరికి ఒకటిసారి వాయనాలు ఇవ్వచ్చు కాబట్టి ఫటాఫట్ అందరికీ ఫస్ట్ అయితే కాళ్ళకి పసుపు పెట్టేసిన తర్వాత కూర్చోబెట్టి వాయనాలు ఇద్దామనేది అనుకున్నాను అనమాట.
మా దర్శనం అయితే ఫస్ట్ టైం పుట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం అనమాట కాళ్ళకి పసుపు పెట్టుకోవడం. 3 days నుంచి ముందు నుంచే ప్రిపేర్ చేసిన. మమ్మీని ఇట్లా చేస్తానన్న, నువ్వు కాళ్ళకి మంచిగా పసుపు పెట్టుకోవాలి, నేను ఇచ్చే వాయినం తీసుకోవాలి అనేసి ముందు నుంచే ఫుల్గా ప్రిపేర్ చేస్తే ఆ రోజు కొంచెం సెటిల్ డౌన్ అయిందనమాట. తర్వాత ఇంకా 1 by 1 అందరికైతే వాయినాలు ఇవ్వడం స్టార్ట్ చేసేసిన. ఫస్ట్ అయితే తర్షుకి ఇచ్చేసిన, తర్వాత అయితే విహాన్షికి ఇచ్చేసిన, తర్వాత మా అత్తమ్మకి, మా ఆడపడుచుకి అండ్ మా మమ్మీకి అయితే వాయినాలు ఇచ్చేసిన అనమాట. ఇంకా అయిపోయిన తర్వాత లంచ్ చేసేసి అందరికీ లంచ్ పెట్టేసిన తర్వాత
ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ దీపారాధన చేసుకున్న తర్వాత ఇంక ఇది డిన్నర్ టైం అనమాట. ఇంకా అక్కడ ఆఫ్టర్నూన్ షూట్ చేయలేదు కాబట్టి నైట్ అయితే షూట్ చేస్తున్నా. ఇవైతే మేము లంచ్కి ప్రిపేర్ చేసారు వాళ్ళు. సో నైట్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయారు పిల్లలు. మళ్ళీ ఒకసారి దేవుడికి మంచిగా మొక్కేసినాం. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనుకుంటా. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా దీపారాధన చేసేసుకున్న తర్వాత అమ్మవారిని రాత్రే కదిలించి పెట్టేసుకున్నాను. సో దట్ నెక్స్ట్ డే ఎప్పుడు తీసుకున్నా ఏం లేదు అనేసి మార్నింగ్ దీపాలు పెట్టేసిన. ఆఫ్టర్నూన్ కల్లా అవి కొండెక్కుతాయి కదా, అప్పుడు తీసేద్దాము అనే ప్లాన్ అనమాట. ఇంకా అట్లనే అయింది కూడా. ఆఫ్టర్నూన్ ఆ టైంలో తీసేసిన అనమాట. ఇంకా అమ్మవారిని అసలు చూస్తుంటే చూడాలనిపించిందండి. అసలు అమ్మవారే వచ్చి కూర్చుంది ఏమో అన్నట్టు కనిపించింది నాకు. అస్సలు తీయాలనిపించలేదు, మంచిగా అనిపించింది. మీకు అందరికీ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నారని నేను అనుకుంటున్నారు. ఎలా చేసుకున్నారు చూడండి, జడలో కూడా పువ్వులు పెట్టిన నేను. సో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అది కూడా తప్పకుండా క్లిక్ చేయండి. అది మీకు క్లిక్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి అన్నమాట. నేను షార్ట్స్ పెట్టిన, వీడియోస్ పెట్టిన. ఎందుకంటే పిల్లల వీడియోస్ వీటికి నాకు వ్యూసే రావట్లేవు. దయచేసి ఒకసారి ఓపెన్ చేసి చూడండి. పిల్లల వీడియోస్ కూడా బాగుంటున్నాయి అవి కూడా. సో ఇంతే గాయస్, చలో బాయ్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. అండ్ వీలైతే షేర్ చేయండి. చలో ఇంతే గాయస్, డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. క్లిక్ ద బెల్ ఐకాన్. బాయ్ గాయస్, సీ యూ.